హే గాయ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ అశ్విన్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీ అంతా కూడా చాలా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. సో తమ్నేల్ చూసి ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇది మా ట్రావెల్ బ్లాగ్ అని. సో ఆల్ ఆఫ్ సడన్ మేమైతే బెంగళూరు వెళ్ళాం. ఎందుకు ఏంటి అన్నది ఇంకొంచెం సేపుల్లో చెప్పేస్తా. సో మా ప్యాకింగ్ అయిపోయింది. మేము ఇంకా అయితే ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ డాగీ ఎంత క్యూట్గా ఉందో కదా. తన్వి గడికి జనరల్గా డాగ్స్ కానీ క్యాట్స్ కానీ అంటే భయం లేదు, బట్ దీన్ని చూసి నాకు మాత్రం కాస్త భయపడింది అనమాట. ఎంత దగ్గరకు వచ్చినా అది అసలు చాలా సాఫ్ట్గా చాలా క్యూట్ ఉందన్నమాట. అయినా కూడా తన్వి చాలా భయపడింది, దాన్ని పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇది మా డాగ్ అయితే కాదు, మాతో పాటు మా కో ప్యాసింజర్స్ ఎవరిదో డాగ్ అంట ఇది. బట్ టూ గుడ్ అనమాట. మీకు కూడా ఇలాంటి డాగ్స్ అంటే ఇష్టమా? అయితే కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే మేము మా బస్ కోసం వెయిట్ చేస్తాం. జనరల్గా మనకి విజయవాడలో బెంగళూరు బస్సెస్ అన్నీ బెన్ సర్కిల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మా బస్ కూడా వచ్చేసింది, బట్ మేము ఏంటంటే బస్ స్టార్ట్ అవ్వలేదని ఇక్కడ బయటే ఉన్నాం. ఫస్ట్ టైం మా తన్వి గారిని చూడండి, ఆ డాగ్ అంటే భయపడుతుంది, బట్ అది వెళ్ళిపోతుంది, దాని వైపే చూస్తుంది. ఫైనల్లీ మేమైతే బస్ దగ్గరకు వచ్చేసాం. క్విక్ బస్ రివ్యూ. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే ఇంటర్సిటీ ట్రావెల్స్ చూస్ చేసుకున్నాము. అంతకుముందు ఎక్కువ నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా ఎస్వికేటీటీలోనే వెళ్ళేదాన్ని. బట్ ఎందుకో లాస్ట్ టైం కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది అనమాట. ఆ తర్వాత వద్దు ఎస్వికేటీటీ, ఇంకేమైనా కొత్త ట్రావెల్స్ ట్రై చేద్దామని అనుకుంటే ఇంటర్సిటీ ట్రై చేసాం. బస్ అయితే చాలా బాగుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బస్ లెంత్ కానీ, సీట్ లెంత్ కానీ, తర్వాత అలా కంపార్ట్మెంట్ ఉందన్నమాట వాటర్ బాటిల్స్ పెట్టడానికి. నీట్గా ఉంది. లెంత్ అది కూడా కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కంఫర్ట్ బాగానే ఉంటుంది. మా తన్వి గడు చూసారా, ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ నో టీవీ అండ్ నో స్నాక్స్. ఆన్ టైం ఉండాలి, లేకపోతే వీళ్ళు అస్సలు వెయిట్ చేయట్లేదు. నా లాస్ట్ టైం నా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ అయిందంట. జస్ట్ 10 minutes వెయిట్ చేయమన్నా కూడా వాళ్ళు ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యాము అన్నా కూడా వాళ్ళు వెయిట్ చేయలేదు. మేము వెయిట్ చేయము, ఆన్ టైంలో వెళ్ళిపోతాం, కావాలంటే మీరు కస్టమర్ కేర్తో మాట్లాడుకోండి అని చెప్పి కొంచెం హార్ష్గా అండ్ రూడ్గా బిహేవ్ చేశారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్ మేబీ ఆన్ టైం ఉండడం కరెక్టే, బట్ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు లేట్ వచ్చినప్పుడు మనము వెయిట్ చేస్తాం కదా, వీళ్ళు కూడా ఒక 10 minutes వెయిట్ చేసి ఉంటే బాగుండేమో అని ఫీల్ వచ్చిందనమాట. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. సో మాకైతే అలా అవ్వలేదు, జస్ట్ షేర్ చేస్తాం. లైట్స్ అండ్ ఛార్జింగ్ పాయింట్స్ ఈ బస్సులో అయితే వర్క్ అయినాయి. కొన్ని బస్సెస్లో ఈ మధ్యన వర్క్ అవ్వట్లేదు కదా, అందుకే స్పెసిఫిక్గా చెప్పాను. ఓవరాల్గా అయితే ఇప్పుడు బస్ని చూసేయండి. మా తన్వి గడైతే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ బై ద వే, నా అవుట్ఫిట్ గురించి అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నా. నా అవుట్ఫిట్ ఆల్రెడీ నేను ఇది పాతదే. ఈ కార్డ్ సెట్ నేను అరౌండ్ మీషోలో తీసుకున్నాను అనుకుంటా. నాకైతే చాలా కంఫర్ట్ అనిపించింది. ట్రావెల్ టైంలో చాలా సాఫ్ట్ అండ్ కాటన్ మెటీరియల్. అండ్ తన్వి గడి డ్రెస్ వచ్చేసరికి ఐ థింక్ సో రిలయన్స్లో తీసుకున్నట్టు గుర్తు. అండ్ వెంకీది వచ్చేసరికి మా షాప్లోనే. జనరల్గా వెంకీ ఎప్పుడు ఆ షాప్లో క్లాత్నే కుట్టిస్తుంటాడు, బట్ ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏమైనా వేరే నచ్చితే బయట షర్ట్స్ కూడా తీసుకుంటుంటాడు అనమాట. ఇక్కడ మా తన్వి గారిని చూడండి, లైట్స్ ఆఫ్ అవ్వయి మళ్ళీ ఆన్ అవ్వగానే వాడి ఎక్స్ప్రెషన్ చూడండి, అమ్మో అంట. జనరల్గా ఎంత చక్కగా ఉంటుందో తెలుసా, అమ్మో అని. బాగా ఈ మధ్యన క్యూట్ పనులన్నీ చేస్తుంది, క్యూట్ వేషాలు వేస్తుంది. వాటర్తో తన టీ షర్ట్ మొత్తం తడిపేసుకుంది. యాక్చువల్లీ ఫుడ్ తినమంటే తినకుండా అట్లా వాటర్ తాగేస్తుంది అనమాట. చాలా కష్టపడుతున్నాం తన్వికి ఫుడ్ తినిపించడానికి. ఆల్మోస్ట్ 3 times హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం. ఫుడ్ తినట్లేదు అంటే డాక్టర్స్ లేదు, వాళ్ళంతే ఆడిపించి పెట్టండి అని అంటున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత తన్వి నిద్రపోయింది. తర్వాత మాకు డిన్నర్ బ్రేక్లో మేము యాక్చువల్లీ డిన్నర్ బ్రేక్స్లో ఫుడ్ బాగోదు, బట్ దిస్ బిర్యానీ ఇస్ రియల్లీ గుడ్. వెజ్ బిర్యానీ నిజంగా చాలా బాగుందనమాట. డిన్నర్ చేసినాక ఇంకా నిద్రపోయాం. అండ్ ఫైనలీ వీ రీచ్డ్ బెంగళూరు. అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం. తన్వి కొంచెం కొత్తగా చూస్తుంది, ఏంటి ఎక్కడికి వచ్చాము అని. అంటే లాస్ట్ మంతే వచ్చింది, బట్ స్టిల్. యాక్చువల్లీ యక్షిభూవి వాళ్ళకేమో ఆ రోజు ఎగ్జామ్ ఉంది, అందుకనే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోవాలి. వాళ్ళు చూడండి ఎంత దిగుల్లో ఉన్నారు, అయ్యో తన్వి వచ్చింది మేము స్కూల్కి వెళ్ళిపోతున్నామని. సో ఎలాగో అప్పుడే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందు మేము రీచ్ అయిపోతాము అని. లక్కీగా మేము వెళ్ళాం. ఇంకా వాళ్ళు రా తన్వి కిందకి తీసుకొని రాక అని చెప్పి చాలా అడిగితే ఇక కిందకి తీసుకొని వెళ్ళాం. అట్లానే ఇలా వచ్చాం. వెంటనే వాళ్ళ స్కూల్ బస్ వస్తుందని మెసేజ్ వచ్చింది, ఇంకా కిందకి దిగిపోయాం. వాళ్ళు ముగ్గురు ఎంత క్యూట్గా ఉన్నారు కదా ఆ వీడియోలో. తన్వికి ఏదో తెలిసినట్టు స్కూల్ బస్ ఎటు నుంచి వస్తుంది అంటే మెయిన్ రోడ్ చూపిస్తుంది అనమాట. బట్ దే ఆర్ రియలీ హ్యాడ్ అ వెరీ నైస్ టైమ్ అని చెప్పొచ్చు.
తన్వి చూడండి ఎలా చెప్పిద్దో వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి. జనరల్‌గా తనకి ఈ మధ్యన బాగా వస్తున్న వర్డ్ పోయ్, పోయ్ వాళ్ళు వెళ్ళిపోయారు అని అనడానికి పోయ్, పోయ్ ఎవరినైనా అదే అంటదనమాట. సో, మేమైతే ఒక చిన్న ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్‌కొచ్చాం. బట్ ఫంక్షన్ వీడియో అసలు తీయడానికి కుదరలేదు. సో, నెక్స్ట్ డే ఇంకా 3:00 వరకు ఆఫ్టర్‌నూన్ వెంకీకి ఏదో వర్క్ ఉంటే వర్క్ చేసుకున్నాడనమాట. ఆ తర్వాత ఇంక ఇంటికొచ్చేసాడు. వచ్చిన తర్వాత ఈ తన్వి, యక్షి, భూవి చూడండి ఆళ్ళు ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసుకుంటున్నారు. సర్లే చిన్నగా క్యూట్‌గా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇలా వీడియో తీశాను. నాకెంత నచ్చిద్దో తెలుసా పిల్లలు ఇలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటే. అండ్ అసలు యక్షి, భూవి అయితే ఫుల్ గొడవ చేశారు. జస్ట్ 2 డేస్‌కే వచ్చారు. మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నారు అని. యక్షి, భూవియే కదా అక్కాలు కూడా. కానీ విజయవాడలో వర్క్ ఉండేసరికి ఇంకా వచ్చేసాం. పడుపుతో బెంగుళూరు వచ్చి ఫంక్షన్ తప్పించి ఇంకా అసలు ఏ పని అవ్వలేదు అని చెప్పి ఇంక మేము ఏం చేసామంటే ఇంకా బస్‌కి టైం ఉంది. 4 అయిందనమాట ఆ టైంలో అరౌండ్. అక్కడ ఒక ఫ్యాక్టరీ అవుట్‌లెట్ ఉందనమాట. సరే ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో జనరల్‌గా కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి కదా! అక్క వాళ్ళ ఇంటి దగ్గరలోనే. సో, అక్కడికి వెళ్దాం అని చెప్పి అందరం మేమైతే రెడీ అయిపోయి కిందకొచ్చాం క్యాబ్ కోసం వెయిటింగ్. బట్ మా బావగారు పాపం ఆ రోజు ఏంటంటే ఫుల్ వర్క్ ఉంది. 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారనమాట. ఇంక అందుకే బావగారు రాలేదు. మేమంతా వెళ్ళిపోయాం. బట్ ఎళ్ళిన తర్వాత ఏమైందంటే కార్‌లో చూడండి వీళ్ళంతా ఎంత రచ్చ రచ్చ చేస్తున్నారో. యక్షిగాడు, భువిగాడు ఇప్పుడు వీడియో తీసినంత సేపే ఇటువైపు ఉన్నారనమాట. తన్వి ముందు కూర్చుంది వెంకీ దగ్గర అని చెప్పి, తర్వాత భువి అటువైపు వెళ్ళిపోయింది అక్క దగ్గరికి. ఎందుకనంటే తన్వితో ఆడుకోవాలంట. అసలుకే ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకొక 2 అవర్స్‌లో నేనెళ్ళి తన్వితో ఆడుకుంటాను. పోనీ విజయవాడ రా నువ్వు అంటే నేను రాను అని అంటది. తన్విని ఉంచేసుకుంటా అంటే హ్యాపీగా ఉంచుకుంటాను. నా స్కూల్‌కి కూడా తీసుకెళ్ళిపోతాను అని కూడా చెప్తదనమాట. యాక్చువల్లీ అక్క వాళ్ళు దసరాకి విజయవాడ వస్తారేమో అని అనుకున్నాం. బట్ ఈసారి వాళ్ళు విజయవాడ రావట్లేదు. వెళ్ళే దారిలోనే తన్వి ఆడి ఆడి ముందు రోజు నిద్రపోలేదు, ఆ రోజు నిద్రపోలేదనమాట. కార్‌లో నిద్రపోయింది. ఇంకా తన్వి నిద్రపోయిందన్న ఫ్రస్ట్రేషన్‌లో భువి చూడండి, భువి అలా డల్ అయ్యి తను కూడా నిద్రపోయిందనమాట. ఒక 10 మినిట్స్ ఇదంతా ఒక 10 మినిట్స్ స్పాన్‌లోనే వీళ్ళంతా ఇంత హడావిడి చేశారు. బట్ ఆ రోజు కలెక్షన్ ఎక్కువ అంత బాలేదంట. సో, అందుకని ఇంక మేమేమీ తీసుకోలేదు. రిటర్న్ వచ్చేసాం. సో, రిటర్న్ వెళ్ళి మళ్ళీ M5 మాల్‌కెళ్ళాం. అక్కడైతే యక్షి, భువి, తన్వి ఫుల్ ఎంజాయ్ చేసుకున్నారు. అంటే మాకు టైం చాలా తక్కువ ఉంది కదా! అందుకే మేము షాపింగ్‌కి టైం పెట్టుకోకుండా జస్ట్ ఊరికే మాల్ చూసి తర్వాత గేమ్ జోన్ దగ్గర కొంచెం సేపు ఆడుకొని వచ్చేసామనమాట. సో, దిస్ ఈజ్ M5 మాల్. సో, బెంగుళూరులో ఎలక్ట్రానిక్ సిటీలో వచ్చిన ఫస్ట్ మాల్ ఇదే అని చెప్పొచ్చు. దాని పక్కనే ఇంకో మాల్ కూడా ఉందంట. అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇట్ ఈస్ స్టిల్ అండర్ కన్‌స్ట్రక్షన్. ఇదైతే బానే ఉంది. అంటే నార్మల్ మాల్స్ ఎలా ఉంటదో అలాగే ఉంది. ట్రాంపోలిన్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. బట్ ఆ రోజు ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా అందుకని అది ఓపెన్ చేయలేదన్నమాట. సో, దిస్ ఈజ్ M5 మాల్.
ఇప్పుడైతే మీరంతా ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు మా క్యూట్ ఈ లిటిల్ టాయ్ ట్రైన్ జర్నీ. సో ఇది చూడంగానే యక్షి మూవీ తన్వి కూడా ఆ ట్రైన్ దగ్గరికి వెళ్ళింది. సో సరేలే మేము కూడా ఎంజాయ్ చేద్దాం అంటే ఆ, యక్షి మూవీతో పాటు ఖచ్చితంగా ఇంకొక పెద్దోళ్ళు ఉండాలి ఈ పాపను పట్టుకోవడానికి అని చెప్పి. సో అందుకే ఇంకా నేను ఒక్కదాన్ని ఎందుకు అని అక్కను కూడా విసిగించి అక్క అక్క వచ్చి ఆ, మళ్ళీ ఒకసారి ఏమంటారు మన చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొస్తాయని చెప్పి మేమంతా కూడా ఒక రౌండ్ వెళ్ళాం. యాక్చువల్గా నేనైతే 90s కిడ్. నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. 90s బాన్ వాళ్ళకి ఇంత అంటే మాల్స్ కానీ లేదంటే ఇలాంటి టాయ్ ట్రైన్స్ కానీ గేమ్ జోన్స్ కానీ ఇలాంటివి అసలు ఎక్కువ లేనే లేవు. ఆ టైమ్స్లో అయితే సమ్మర్ హాలిడేస్ వచ్చిందా ఎగ్జిబిషన్ పెట్టారా, ఎగ్జిబిషన్లో వెళ్ళామా, గేమ్స్ ఆడుకున్నామా. గేమ్స్ అంటే మెయిన్లీ ఆ జైంట్ వీల్. ఓ వావ్, జైంట్ వీల్ ఎక్కామంటే అదొక పెద్ద విషయం. ఇంకా టోరా టోరా అలాంటివి ఎక్కామంటే అసలు అమ్మో నీకు చాలా ధైర్యం ఉంది, మేము చాలా ఎంజాయ్ చేసి వచ్చేసాము అనే ఫీల్ అనమాట. ఇప్పుడు మొన్న భువి తన బర్త్డే కోసం ఏమడిగిందంటే మామ్ నన్ను M5 మాల్కి తీసుకెళ్ళాలి, అదేదో ఒక మూవీ నేమ్ కూడా చెప్పింది అనమాట. ఇంగ్లీష్ మూవీ నేమ్, నాకు ఆ నేమ్ కూడా గుర్తు రావట్లేదు. ఆ మూవీకి నేను మా ఫ్రెండ్స్ అంతా వెళ్తాము, మీరు కూడా రండి ఎందుకంటే మీరే తీసుకెళ్ళాలి కదా అని చెప్పింది. వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా ఫార్వర్డ్లో ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు కూడా అని అనిపిస్తుంది అనమాట. లుక్ ఎట్ దెమ్, ఎంత ఎంజాయ్ చేస్తుందో మా భువి గడ్ అయితే. అసలు ఆడే ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ తన్వి అయితే ఏంటి వాళ్ళ డాడీ రావట్లేదు, డాడీ పక్కనే ఉన్నారు ఏంటి అడిగింది చాలాసేపు లోపలికి రమ్మని వెంకి రాకపోయేసరికి తనే నుంచొని నేను వచ్చేస్తా బయటికి అన్నట్టు ఉన్నది. సో ఇట్ వాజ్ ఆల్ రియలీ నైస్. కొంచెం టైమే ఇంట్లో ఉన్నా కూడా కొంచెం టైంని మేము చాలా ప్రొడక్టివ్గా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. మీరు కూడా నాలాగే 90s కిడ్డా? అలా అయితే మీ మెమరీస్ని కూడా మాతో షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో, మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇన్ కేస్ మీరు కనుక వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మాకు ఎక్కువ టైం లేదని చెప్పి మేము అస్సలు ఆడటానికి అసలు ఆఫ్ చేసుకోలేదు. జస్ట్ ఊరికే వెళ్ళాము, చూసాము, కొంచెం ఫొటోస్ దిగాము, ఓన్లీ 1 or 2 గేమ్స్ ఆడేసి వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చేస్తున్నాము గేమ్ జోన్ నుంచి అని తన్వి అయితే ఎంత ఏడిచిందో. అండ్ ఇన్ఫ్యాక్ట్ తనైతే చూపించింది కూడా లోపలికి వెళ్ళాలి అని చెప్పి. అంటే తను ఎప్పుడైనా ఎటు వెళ్ళాలి అని అడిగితే మనకి చెప్తుంది అనమాట. అటు వెళ్ళాలి అని చెప్పి ఫింగర్ పాయింట్అవుట్ చేసి అటు సైడ్ డైరెక్షన్ చూపించి ఏడుస్తూ ఉంటుంది, నాకు అటు కావాలి అటు వెళ్ళాలి అని చెప్పి. ఆర్ తనకి ఏమైనా కావాలన్నా కూడా అంతే, ఫింగర్ పాయింట్అవుట్ చేసి అది నాకు కావాలి అని చెప్పి ఏడుస్తుంటుంది. ఇక్కడ కూడా చూసారా ఎంత క్లియర్గా ఏడుస్తుందో. అదేంటంటే నన్ను లోపలికి తీసుకెళ్ళండి అని. నాకు ఎంత క్యూట్గా అనిపించిందో. ఇంకా మాకు ఆల్మోస్ట్ మా బస్ టైం దగ్గర అయిపోతుంది అని చెప్పి, అంటే ఇక్కడ నుంచి హార్డ్లీ 20 minutes అనమాట. బట్ ట్రాఫిక్ ఉంటే అసలు చెప్పలేం. బెంగళూరు ట్రాఫిక్ దారుణం. 20 minutes కాదు 5 minutes ఉన్న డిస్టెన్స్ కూడా కొన్నిసార్లు more than half an hour 40 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇంకా అలా ఫుడ్ జోన్, ఇంకా ఎర్లీ డిన్నర్ చేసేద్దాం ఎలాగో బస్లో ఎందుకులే అని చెప్పి ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి బర్గర్స్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరదాం అనే టైంకి ఫుల్ వర్షం. ఫైనల్గా ఎలాగోలా అయితే మేమైతే బస్ అయితే ఎక్కామన్నమాట. ఇక్కడ చూడండి యక్షి భువి తన్వి ఎలా ఆడుకుంటున్నారు, ఏం ఆడుతున్నారో తెలుసా. భువి చెప్పులు తన్వికి కావాలంట, తను వేసుకొని తిరుగుతానని చెప్పి అడుగుతుంది. అస్సలు తను పెద్దగా స్వీట్స్ తినదు. ఇక్కడ చూసారా కొంచెం ఐస్ క్రీమ్ తినేసరికి ఒకలాగా ఫేస్ పెట్టింది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హర్ మూడ్. మోస్ట్ ఆఫ్ ద టైం తను స్వీట్ని ఇష్టపడదు, బట్ తింటే మాత్రం కొంచెం కంటిన్యూస్గా ఒక 2-3 times తింటుంది, తర్వాత ఇంకా ఆపేస్తుంది. ఆల్మోస్ట్ 1 year వరకు నేనైతే తన్వికి నో షుగర్, అసలు నో జాగ్రీ, నో హనీ ఏమీ ప్రిఫర్ చేయలేదు ఇవ్వడానికి. ఆఫ్టర్ 1 year కొంచెం లైట్గా తను స్వీట్స్ తింటుంది, ఎందుకంటే సేమ్ రొటీన్ ఫుడ్ తినడానికి ఇష్టపడట్లేదు. అండ్ మనం ఎంత ఇవ్వకూడదు అని అనుకున్నా సమ్ ఆర్ ద అదర్ వే వాళ్ళకి స్వీట్ తింటారు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు పెడతారు ఆర్
బయటికి వెళ్ళినప్పుడైనా తింటారు. ఐ కాంట్ స్టాప్ ఇట్ కదా! సో, దాని బదులు నేనే చాలా లిమిటెడ్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ షుగర్ డేట్స్‌తో ఏమైనా స్వీట్ చేసి ఇవ్వడం, అలా ఏమైనా చేస్తూ ఉంటాననమాట. ఐ ప్రిఫర్ గ్లూటెన్ ఫ్రీ అండ్ హెల్తీ ఫుడ్స్ అనమాట తన్వికి ఇచ్చేటప్పుడు. బట్ అప్పుడప్పుడు కొంచెం నాకు ఎలా చీట్ డేస్ ఉంటాయో తన్వికి కూడా చీట్ డేస్. పైన చూసారా మనకి బెంగుళూరు మెట్రో ఎప్పుడు చూడలేదా అని అనుకోవడం అంటే అని అనుకుంటారేమో. లేదు లేదు, మెట్రో అయితే చూసాం. బట్ ఎలక్ట్రానిక్ సిటీ బెంగుళూరు మెట్రో ఫస్ట్ టైం చూడటం. అది రీసెంట్‌గానే ఓపెన్ అయిందనమాట. అండ్ దిస్ ఈజ్ ఫైనల్లీ మేము ఇంకా బస్ ఎక్కేసాం. సో, విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్ళేటప్పుడు ఇంటర్‌సిటీ, బెంగుళూరు నుంచి విజయవాడ వచ్చేటప్పుడు రాజేష్ ట్రావెల్స్ అనమాట. బస్ అయితే బానే ఉంది. బట్ లెగ్ స్పేస్ కొంచెం తక్కువ అని చెప్పి వెంకీ అన్నాడు. ఎందుకంటే తను హైట్ కదా! నాకైతే సరిపోతది ఏదైనా. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్ రాజేష్ ట్రావెల్స్‌లో నేను అంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ వరకు నేనైతే బస్‌లో టీవీ ఉండడం చూసేదాన్ని. టీవీ ఆన్ చేసేవాళ్ళు. ఇప్పుడు బస్‌లో టీవీ ఉన్నా కూడా ఆన్ చేయట్లేదనమాట. వీళ్ళైతే ఫైనల్‌గా టీవీ కూడా పెట్టారు. సో, మంచి టైమ్ పాస్ అయింది. అండ్ స్నాక్స్ ఇచ్చారు. ఆ స్నాక్స్ బ్యాగ్‌లో ఒక పెద్ద కుకీ, తర్వాత చిక్కీ, తర్వాత పల్లీ మసాలా లాంటిదేదో ఇచ్చారు. అదైతే ఎంత బావుందో! చాలా బావుంది. అసలు నాకైతే ఆ రెసిపీ తెలుసుకోవాలన్నంత బావుందనమాట. తర్వాత ఒక వాటర్ బాటిల్ అండ్ జ్యూస్ బాటిల్, ఒక వైప్. ఓవరాల్‌గా వెరీ డీసెంట్ ఎక్స్‌పీరియన్స్. బస్ కూడా బానే ఉంది. త ఇంక తెచ్చుకున్న ఫుడ్ అండ్ బర్గర్ తినేసాం. అండ్ ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ బ్యాక్ టు విజయవాడ విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్. లాస్ట్ టైం నేను, మమ్మీ, చెల్లి, తన్వి బెంగుళూరు వెళ్ళాం కదా! అప్పుడు బస్సులో ఎంత సైలెంట్‌గా కూర్చుందంటే తన్వి, అసలు ఎటూ వెళ్ళలేదనమాట. ఈసారి వాళ్ళ డ్యాడీ ఉండేసరికి తన్వి అయితే బస్ మొత్తం తిరగాలని ఏడుస్తుంది. ఇంక వెంకీ మొత్తం బస్ అంతా అటు ఇటు తిప్పిన తర్వాత మళ్ళీ మా సీట్‌లోకి పెట్టేస్తానంటే అసలు ఒప్పుకోలేదనమాట. లేదు నన్ను కింద వదిలేయండి, బస్‌లో ఆడుకుంటానని చెప్పి ఫుల్ హంగామా చేసింది. ఇంకా ఫైనల్లీ పక్క సీట్ వాళ్ళు తన్విని పట్టుకొని ఆడుకోవడానికి ట్రై చేస్తే ఇంకా భయపడి మా దగ్గరికి వచ్చేసిందనమాట. లేకపోతే బస్ మూవ్ అవుతున్నప్పుడు కాస్త ఇబ్బంది కదా! అదిగోండి పడిపోతారేమో అని భయం. బట్ తనకి ఎంత చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళేంటంటే ఆడుకోనివ్వట్లేదు అనే ఫీలింగ్ అనమాట. మా 13 అవర్స్ లాంగ్ జర్నీ తర్వాత విజయవాడ బ్యారేజ్ ఎక్కిన తర్వాత అమ్మవారి టెంపుల్ చూడంగానే హమ్మయ్య! విజయవాడ వచ్చేసాం అనే ఫీల్ ఉంటది కదా! ఎంత బావుంటదో కదా! ఫైనల్లీ ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ బాయ్.